అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా కంటి చూపును మెరుగు చేయడానికి ఉపయోగపడే కంటి వ్యాయామాలు అందరి కొరకు చూపించబోతున్నాం. వయసుతో సంబంధం లేకుండా కంటి సమస్యలు అందరికీ ఈ రోజుల్లో వస్తున్నాయి. చిన్న చిన్న అక్షరాలని, స్క్రీన్స్ని, రకరకాలుగా కలర్స్ని ఇట్లా ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యేటట్టు కంటితో మనం చూడటం వల్ల వయసు రాకుండానే కన్ను స్ట్రెయిన్కి గురై చూపు తగ్గిపోతూ ఉన్నది. మరి అట్లా కంటి చూపుకి బ్లడ్ సప్లైని బాగా పెంచి కంటిలో నీటి శాతాన్ని బాగా ఉత్పత్తి అయ్యేటట్టు చేసి కంటికి లూబ్రికేషన్ బాగా జరిగేటట్టు చేసి కంటికి బాగా అద్భుతంగా ఉపయోగపడే 5-6 కంటి వ్యాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. షార్ట్ సైట్ ఉన్న, లాంగ్ సైట్ ఉన్న చూపును మెరుగు చేయటానికి, ఆరోగ్యకరంగా ఉన్న వారికి చూపు భవిష్యత్తులో దెబ్బతినకుండా ఉండటానికి ఉపయోగపడే వ్యాయామాల్లో ముందుగా మనం నడుము లైన్గా పెట్టి కూర్చుని చేతులు అట్లా స్ట్రైట్గా పెట్టేస్తాం. మెడ కూడా అట్లా స్ట్రైట్గా పెట్టి కళ్ళును తెరిచి 2 కళ్ళను కన్నుగుడ్డు చూడండి కింద నుంచి పైకి స్ట్రైట్గా మనం ఏదన్నా ఒక గోడ చూసినా కానీ, ఒక స్పాట్ చూసినా కానీ దాన్ని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అట్లా 7-8 సార్లు కంటిన్యూస్గా మనం 10 సార్లైనా చేయవలసి ఉంటుందన్నమాట. స్ట్రైట్గా ఉండాలి చూపు, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. ఇక కళ్ళు ఆర్పకూడదు, గుడ్డు కూడా స్ట్రైట్గా అట్లా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మాత్రమే కదపాల్సి ఉంటుంది. రెండవ కంటి వ్యాయామం కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి. మనకి కంటికి సమాంతరంగా ఉండే లెవెల్లోనే మనం కనుగుడ్డినట్లా తిప్పవలసి ఉంటుంది. ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి అట్లా కనుగుడ్డుని స్ట్రైట్గా మనం కార్నర్ నుంచి ఈ కార్నర్కి, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి అట్లా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా 5-6 సార్లు, 8 సార్లు, 10 సార్లైనా చేయటం చాలా మంచిది. కళ్ళు మాత్రం ఇట్లా చేసేటప్పుడు అస్సలు ఆర్పకూడదు. ఏకాగ్రత మాత్రం ఎటు వెళ్లకుండా కన్నుగుడ్డు మీదే మనం అట్లా పెట్టి చేసినప్పుడు చక్కటి ఫలితం వస్తుందన్నమాట. ఇక మూడవ వ్యాయామం కనుగుడ్డుని అటు చూడండి, కుడివైపు మూల భాగం పైనుంచి ఎడమవైపు కింద భాగానికి చూపు అట్లా క్రాస్గా కనుగుడ్డుని అట్లా క్రాస్గా పైనుంచి కిందకి అట్లా క్రాస్గా చూడటం జరుగుతుంది. కనుగుడ్డు చూడండి అదే మాదిరిగా ఇక ఎక్కడ మన చూపు మారకుండా ఆ యాంగిల్లోనే తిప్పినప్పుడు కంటిలో ఉండే అన్ని భాగాలు, కండరాలు, నరాలు, రక్తనాళాలు అన్నీ యాక్షన్లోకి వస్తాయి అన్నమాట. ఇలా 7-8 సార్లు చేసిన తర్వాత ఎడమవైపు అప్ పై భాగానికి చూస్తాం, కుడివైపు డౌన్కి కార్నర్గా అట్లా చూపు కనుగుడ్డుని అట్లా తిప్పాల్సి ఉంటుందన్నమాట. ఇట్లా 7-8 సార్లు, 10 సార్లు మనం చేసిన తర్వాత ఈసారి కనుగుడ్డు మొత్తాన్ని 0 చుట్టినట్లుగా, గడియారం ముళ్ళు తిరిగినట్లుగా క్లాక్ వైజ్ అట్లా గుండ్రంగా తిప్పవలసి ఉంటుంది. ఇంకా కొద్దిగా స్లోగా కూడా చేస్తే ఫలితం బాగా వస్తుందన్నమాట. అంటే పూర్తిగా 0 చుట్టినట్టుగా మనం గుడ్డుని గుండ్రంగా తిప్పాలి. ఇట్లా ఒక 7-8 సార్లు, 10 సార్లు చేసిన తర్వాత మరోసారి రివర్స్లో చేయవలసి ఉంటుంది. క్లాక్ వైజ్ అయ్యింది కదా, యాంటీ క్లాక్ వైజ్ కనుగుడ్డుని మళ్ళీ 0 చుట్టినట్టు గుండ్రంగా పైనుంచి కిందకి అట్లా గుండ్రంగా తిప్పాలి. ఈ రకంగా 7-8 సార్లు, 10 సార్లు చేస్తే కళ్ళకు చాలా మంచిది. ఆ తర్వాత చేతులను అట్లా రబ్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకుని 1 నిమిషం అట్లా మూసేస్తే హాయిగా అనిపిస్తుంది అన్నమాట. పిల్లలకి కంటి చూపు దెబ్బతినకుండా ఉండాలంటే అన్ని భాగాలకి వ్యాయామాలు చేసినట్లుగానే కంటికి కూడా ఈ రకమైన వ్యాయామాలు చేస్తే చాలా మంచిదన్నమాట. ఇలాంటి కంటి వ్యాయామాలతో పాటు కంటి ఆరోగ్యాన్ని మీరు మెరుగు చేసి కళ్ళ మంటలు, కళ్ళు ఎరిపెక్కటం, కళ్ళు ఎక్కువసార్లు ఆర్పటం లాంటి సమస్యల నుంచి మీరు బయటపడాలి అంటే రోజుకు ఒక 3 సార్లు అన్నా సరే జేబుగుడ్డని చల్లటి నీళ్ళల్లో వేసి తడిపేసి, ఆ ఫ్రిడ్జ్లో నీళ్ళల్లో అట్లాంటి వాటిలో తడిపేసి ఆ చల్లటి గుడ్డలు రెండుటిని కంటి మీద పెట్టుకుని 5 నిమిషాల నుంచి 7 నిమిషాలు అట్లా ఉంచుకోండి.
మధ్యలో ఒకసారి తిరగేసేసుకోండి, 4 నిమిషాల తర్వాత తిరగేసేయండి. అట్లా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఖాళీగా ఉన్నప్పుడు లేదా 3-4 సార్లు కనుక కంటి మీద అట్లా పెట్టుకుని కుర్చీలో కూర్చుంటారు ఆఫీసుల్లో, కాస్త మెడని వెనక్కి వాల్చేసి లంచ్ బ్రేక్లను కళ్ళ మీద 2 జేబు కోట్లు అట్లా తడిపేసి పెట్టుకోండి. వెంటనే మీకు కంటికి రక్త సరఫరా బాగా పెరుగుతుంది, కంటి మజిల్స్ బాగా రిలాక్స్ అవుతాయి ఆ కోల్డ్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల. ఐ ప్యాక్స్ ఇది చాలా చాలా మంచి టెక్నిక్. కంటి చూపుని కాపాడుకోవటానికి అటు ఐ వ్యాయామాలు, ఇటు ఐ ప్యాక్స్ని కూడా మనం ఉపయోగించుకుంటే మంచిది. దీనితో పాటు విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ బాగా తినాలి. అన్నిటికంటే విటమిన్ ఏ రిచ్ మునగాకు, నెంబర్ 2 కరివేపాకు, కొత్తిమీర లాంటివి. అందుకని ఇలాంటివి వెజిటబుల్ జ్యూసుల్లో వేసుకోవటం, వండేటప్పుడు మునగాకు లాంటిది కాస్త ఫ్రైల్లో వాటిలో ఎక్కువగా వేసుకోవటం, మునగాకు పౌడర్ని పులకాల్లో వేసుకోవటం, ఇలా కొత్తిమీర లాంటివి, కరివేపాకు లాంటి వెజిటబుల్ జ్యూస్లో ఉపయోగించుకోవటం, ఇట్లాంటివి ఎక్కువగా చేయగలిగితే కంటి చూపు బాగా మెరుగవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.